గమనించినట్లయితే మీకు ఇక్కడ సపరేట్ చేసామనుకోండి, sin A cos B by this one మైనస్ కాస్ ఏ sin B by this one. ఏమవుతుంది ఇక్కడ sin క్యాన్సిల్ అవుతుంది కదా, కాస్ బై సైన్ అంటే కాట్. ఆ స్టెప్ కూడా రాస్తానండి మీకు. 1 by sin of B minus A ఇంటిగ్రల్ సపరేట్ రాద్దాం. sin x minus A cos x minus B by sin x minus A sin x minus B minus cos x minus A sin x minus B by sin x minus A sin x minus B dx. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒకసారికి ఏం మిగులుతుంది, sin x minus B క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాటు, ఇక్కడ కూడా కాటు. కాబట్టి ఇక్కడ 1 by sin of B minus A ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ ఒకసారి కాట్ x minus B. ఓకే, ఇక్కడ కాట్ x minus A. ఓకే, సో మనం కాట్ x ఇంటిగ్రల్ లాగా sin x, కాబట్టి డైరెక్ట్గా రాసేద్దాం. ఇంకా మళ్ళా 1 by sin B minus A into log of sin x minus B. cot x ఇంటిగ్రల్ log of sin x అండి. ఇక్కడ కూడా సేమ్ log of sin x. సో log m minus log n అంటే log m by n. log m minus log n is equal log m by n. సో ఫైనల్గా ఆన్సర్ 1 by sin of B minus A into log of modulus న్యూమరేటర్లో sin of x minus B by sin of x minus A plus sin of x minus B by sin of x minus A plus C. ఇక్కడ ఒకటేనండి, ఫస్ట్ రెండు సైన్ ఉన్న రెండు కాసు ఉన్నా కానీ మీరు చేయాల్సినటువంటి ఏంటంటే సైన్ రాసుకోండి. అదే ఒక సైన్ ఒకటి కాసు లేదా ఒకటి కాసు సైన్ ఉన్నప్పుడు కాసు రాసుకోండి. ఎందుకంటే ఒకటి క్యాన్సిల్ అయిపోద్దిగా, కాసే కాస్ బి ప్లస్ సైనే సైన్ బి, లేదా కాసే కాస్ బి మైనస్ సైనే సైన్ బి. కంపల్సరీ ఒక కాస్ కానీ సైన్ కానీ క్యాన్సిల్ అయితే ఏదో ఒకటి మిగులుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు సైన్లు రెండు కాసు ఉన్నప్పుడు డినామినేటర్లో చక్కగా సైన్ అనేది తీసుకోండి. అలాగే ఒకటి సైన్ ఒకటి కాస్ ఉన్నప్పుడు చక్కగా మీరు కాస్ తీసుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ 41 ఈసారి కాస్ అండి. కాస్ ఇందాకేమో సైన్ అండి 41, ఇప్పుడు కాస్ అండి. సో 41 కాస్ కాస్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనం కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి. ఓకే, సేమ్ డీటో ఇక్కడ కూడా మనం ఇదే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉన్నది కాబట్టి ఎక్స్ మైనస్ బి ఉంది కాబట్టి మనం సింపుల్గా ఈ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి 1 కాన్స్టెంట్ కాబట్టి మనం ఈ మైనస్ అనేది ఉంచాం. అప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ కదా బి మైనస్ ఏ, సేమ్ బి మైనస్ ఏ. అప్పుడు ఏమైంది నీకు ఇక్కడ డినామినేటర్లో మనకి కాస్ ఇక్కడ కూడా కాస్. ఓకే, ఇప్పుడు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ కూడా మీకు కాసు, ఇక్కడ కూడా సేమ్ కాస్. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి దానిలో కాస్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఓకే ఇది థర్డ్ ప్రాబ్లమే, వేరేది ఏం కాదండి. ఇక్కడ sin x మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి బై కాస్ ఎక్స్ మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి. అంటే ఇప్పుడు ఈసారి కాస్ క్యాన్సిల్ అయిపోయిందండి. అలాగే ఇక్కడ కూడా కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ బి. ఓకే, ఇక్కడ కూడా ఈసారి ఏం క్యాన్సిల్ అయింది? కాస్ ఎక్స్ మైనస్ సి. ఓకే, సైన్ బై కాస్ అంటే ట్యాన్ అండి. సైన్ బై కాస్ అంటే ట్యాన్. అంటే ఇక్కడ మీకు ఏం మిగిలిందండి? ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి, సైన్ బై కాస్ అంటే ట్యాన్. ట్యాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ tan of x minus b. ఓకే, సో tan x ఇంటిగ్రల్ ఏంటండి? tan x ఇంటిగ్రల్ log of secant x. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం 1/sin of b minus a ఇంటూ log of secant x. ఓకే, అలాగే ఇది కూడా సేమ్ log of secant x. ఓకే, సో log m బై log n, log m బై n. సో ఇక్కడ కూడా మనం 1/sin b మైనస్ a ఇంటూ log of log m మైనస్ log n secant x మైనస్ a by secant x minus b. ఓకే, secant x minus b. ఇంకా కూడా ఇది 1/cos, దీన్ని కూడా 1/cos రాసుకున్నట్టు ఏమవుతుంది? కాస్ ఆఫ్, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. లేదు ఆర్ అని చెప్పి మనం 1/cos కదా, ఈసారి ఏమవుతుంది? ఆర్ సింపుల్గా 1/sin ఆఫ్ b మైనస్ ఏ ఇంటూ log ఆఫ్, ఇది 1/cos, ఇది 1/cos న్యూమరేటర్కి వచ్చేస్తుంది. అంటే ఏమొస్తుంది? కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. సో ఇది కూడా మనం రాసుకోవచ్చు చక్కగా. సో ఈ విధంగా ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. రెండు ప్రాబ్లమ్స్ ఒకటండి. రేపు పొద్దున మీకు ఒకటి సైన్ ఒకటి కాస్ ఇచ్చిన, లేదా ఒకటి కాస్ ఒకటి సైన్ ఇచ్చిన, చక్కగా కాస్ రాసుకోండి అంతే. అప్పుడు కాస్ రాసుకుంటుంటే కాసే కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చక్కగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు మరికొన్ని ఫార్ములాస్ డెరైవ్ చేస్తాను. ఇందాక నేనేం చేశానంటే మీకు చక్కగా ట్యాన్ ఇంటిగ్రల్, కాట్ ఇంటిగ్రల్, అలాగే ఇప్పుడు సీకెంట్ ఎక్స్ కొసీకెంట్ ఎక్స్. ఇక్కడ గమనించండి, నోట్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనం మెయిన్గా మామూలుగా రేషనలైజ్ చేసుకోవాలి. అంటే మనం సపోజ్ సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఏంటండి? సీకెంట్ ఎక్స్ ట్యాన్ ఎక్స్, ట్యాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఎక్కడ మైనస్ లేదు, మనకి ఎక్కడ కూడా మైనస్ లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని సింపుల్గా సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ సీకెంట్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఎక్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డెరివేటివ్ చూసినట్టయితే సీకెంట్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, మధ్యలో ప్లస్ఏ ఉంది, మైనస్ లేదు. రేషనలైజ్ చేసి మైనస్ తోటి రేషనలైజ్, కానీ మైనస్ అనేటువంటి లేదు కదా అక్కడ.
కాబట్టి ఇప్పుడు చక్కగా ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్, సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్. సో ఇక్కడ గమనించండి ఎఫ్ డాష్ ఇస్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏక చక్కగా, ఎందుకంటే tan ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్, కాబట్టి లాగు ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ ఫార్ములా మీకు ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ప్లస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సందర్భాలు ఇలా ఇవ్వడండి, దీన్ని సింప్లిఫై చేస్తారు. ఎలాగూ సింప్లిఫై చేస్తే చూడండి, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాను. సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్, సీకెంట్ ఎక్స్ అంటే ఏంటి 1 కాస్, ఇదేమో సైన్ ఎక్స్ బై కాస్, సైన్ ఎక్స్ బై కాస్. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుంది నీకు 1 sin x బై కాస్ ఎక్స్. ఓకే, కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎలా రాయాలంటే నీకు 1 cos 90 + x, ఎందుకంటే మనకి ఫార్ములాస్ 1 కాస్కి 1 కాస్ కొనియండి. 1 cos θ 2 sin స్క్వేర్ θ బై 2, 1 cos θ 2 cos స్క్వేర్ θ బై 2. ఎందుకంటే న్యూమరేట్లో మనకి సైన్ రావాలి, ఎందుకంటే సైన్ బై కాస్ tan కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ కాస్ 90 + x ఏంటి, కాస్ 90 + x మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అలాగే కాసు ఫార్ములా లేదు, సైన్కి ఉంది. సైన్ థీటా ఫార్ములా ఏంటి, సైన్ థీటా ఫార్ములా 2 sin θ బై 2 కాస్ θ బై 2. కాబట్టి ఇక్కడ దీన్ని సైన్, ఇవన్నీ కూడా మీరు సబ్ మల్టిపుల్స్లో ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారండి. సో ఇప్పుడు దీనికి మనకి ఫార్ములా 2 sin స్క్వేర్ x బై 2 అంటే π/4 ప్లస్ x బై 2 బై 2 sin π/4 ప్లస్ x బై 2 కాస్ π/4 ప్లస్ x బై 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఈ స్క్వేరు ఇది క్యాన్సిల్. ఇక్కడ సైన్ బై కాస్ అంటే tan π/4 ప్లస్ x బై 2, π/4 ప్లస్ x బై 2. కాబట్టి ఇక్కడ మనకి ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా మనకి లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ రాసుకోవచ్చు, లేదు లాగ్ ఆఫ్ tan π/4 ప్లస్ x బై 2 రాసుకోవచ్చు. ఎలా రాసినా మార్పు ఇస్తారండి. రెండు ఫార్ములాస్, ఒకటి లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్, ఇదేం చెప్పుకోవచ్చు అండి, ఇది రాసినిస్తారు. లాగ్ ఆఫ్ tan ఆఫ్ π/4 ప్లస్ x బై 2. సో రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ రాసుకొని ఇస్తారు, లేదు సింపుల్గా tan ఆఫ్ π/4 ప్లస్ x బై 2. కాబట్టి సీకెంట్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ అదండి లాగ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఈసారి కొసీకెంట్ ఎక్స్, ఎందుకంటే మనకి స్టాండర్డ్ ఫార్ములాస్లో సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ తెలుసండి. సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ ఏంటి, మైనస్ కాస్, కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్. ఓకే, అలాగే సీకెంట్ ఎక్స్ తెలియదండి, కొసీకెంట్ ఎక్స్ తెలియదు, tan ఎక్స్ తెలియదు, కాట్ ఎక్స్ తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నామండి ఈ 4. tan ఎక్స్, కాట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ తెలియదు. అక్కడ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan ఎక్స్, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్. అంతే, ఇక్కడ మనకు తెలుస్తుంది కాట్ ఎక్స్, tan ఎక్స్, సీకెంట్ ఎక్స్, ఇప్పుడు కొసీకెంట్ ఎక్స్. ఈ 4 ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఫార్ములా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కూడా మనకి కొసీకెంట్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ రాస్తాం అనుకోండి, ఇక్కడ నెగిటివ్ కదా. కాబట్టి మనం చక్కగా ఇక్కడ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ, లేదు కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ బై కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి కొసీకెంట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ డెరివేటివ్ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి మీకు మళ్ళా రాస్తున్నాను. ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తా, ఫస్ట్ దీంతో ఈ 2 మల్టిప్లై చేస్తా.
దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేశానండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ రాస్తానండి, నో ప్రాబ్లం. ఇక్కడ రాస్తాను. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ నేను ఏం చేశానంటే ఇంటూ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, ఓకే, బై కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, ఓకే, డిఎక్స్. సో ఏమవుతుందండి మీకు ఇది ఇప్పుడు ఇట్లా రాసుకోండి, మైనస్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్, ఈ రెండు కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నీకు ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఓకే, బై ఇక్కడ వచ్చేసరికి కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు చూడండి, కొసీకెంట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ కాట్ ఎక్స్, మామూలు కాట్ ఎక్స్కి ఏంటి మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, మైనస్ మైనస్ ప్లస్, అంటే ఇది కూడా ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే లాగ్. ఇది ఫార్ములా, కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్, ఇదే రాసుకోవచ్చు. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఇక్కడ కూడా దీన్ని చక్కగా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అండి, కొసీకెంట్ ఎక్స్, ఎందుకంటే మీకు వేరే విధంగా కూడా ఆప్షన్స్ ఇస్తుంటాడు. ఇక్కడ 1/sin, ఇది కాస్ బై సైన్. ఇక్కడ గమనించినట్లయితే మీకు 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇందాకంటే ఫార్ములా లేదు కాబట్టి 90 ప్లస్ ఎక్స్ రాశారు. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఉంది కదండి, 1 మైనస్ కాస్ తీటా 2 సైన్ స్క్వేర్ తీటా బై 2, అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై సైన్ తీటా ఫార్ములా 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2, 2 క్యాన్సిల్, ఈ స్క్వేరు క్యాన్సిల్, సైన్ బై కాస్ అంటే ట్యాన్. కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే కొసీకెంట్ ఎక్స్కి ఫార్ములా రెండు ఉన్నాయండి. ఒకటి లాగా కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, లేదు ఆర్ లాగా మాడ్యులస్ tan x by 2, log of modulus tan x by 2 cosecant x కి. ఇందాకేమో secant x కి log of tan of pi by 4 plus x by 2, లేదా log of secant x plus tan x. ఇక్కడ log of cosecant x minus cot x, లేదా log of tan x by 2. కాబట్టి ఈ 4 ఫార్ములాస్, ఎందుకంటే మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ లేవు కాబట్టి ఈ స్పెషల్ ఫార్ములాస్ మనం డెరైవ్ చేయాల్సాం. ఓకే, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములా. సో ఈ 4 కూడా బాగా మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఫార్ములాస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి రోమన్ నెంబర్ 1లో కంప్లీట్గా 41 బిట్స్ అయిపోయినాయండి. రోమన్ నెంబర్ 2లో ఎక్సైజ్ 6B, రోమన్ నెంబర్ 2లో మనకి కంప్లీట్గా 41 బిట్స్ అయిపోయినాయండి. మొత్తం 41 క్వశ్చన్స్ రోమన్ నెంబర్ 2లో. అలాగే నెక్స్ట్ రోమన్ నెంబర్ 1లో కూడా మనం చేయడం జరిగిందండి 16 క్వశ్చన్స్. రోమన్ నెంబర్ 1లో ఎక్సైజ్ 6Bలో రోమన్ నెంబర్ 1లో 16 క్వశ్చన్స్, రోమన్ నెంబర్ 2లో 41 క్వశ్చన్స్, అంటే టోటల్ 41, 16, 57 క్వశ్చన్స్ అండి. 57 క్వశ్చన్స్ మీకు ఇవ్వటం జరిగింది. మై డియర్ బిలవ్డ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా ఇంటిగ్రేషన్ అకాడమీ కంటిన్యూషన్. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ అండి. ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ స్టేట్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా లాస్ట్ వీక్లో డెఫినెట్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. అందువలన సాధ్యమైనంత వరకు మీరు ఇప్పటి నుంచి టోటల్ సిలబస్ని రివైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకోసమే ఈ 3 మంత్స్లో కంటిన్యూగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫస్ట్ 2B కంప్లీట్ చేస్తానండి. ఇంటిగ్రేషన్, ఆ నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఆ నెక్స్ట్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో అలాగే నెక్స్ట్ ఆల్రెడీ సర్కిల్స్ మీకు కవర్ చేశానండి. తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా కొంత కవర్ చేశాను.
సో పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా చక్కగా 2b. అలాగే నెక్స్ట్ 2a కూడా మీకు చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి సొల్యూషన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 ఇంటిగ్రల్ dx by sin of x minus a into sin of x minus b. sin of x minus b. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇక్కడ గమనించండి, రెండు సైన్లు ఉన్నాయండి. కానీ ఇక్కడ రెండు సైన్లు ఉన్న, రెండు కాసులు ఉన్న మీరు న్యూమరేటర్ని sin a minus b రాసుకోండి. ఎందుకంటే sin a minus b లేదా sin a plus b ఏదన్నా కానీ మీకు sin a cos b ప్లస్ cos a sin b. సో sin a cos b కంపల్సరీ ఒకటి క్యాన్సిల్ అవుతుందండి. కాస్ బై సైన్ అంటే కాట్. కాబట్టి ఇక్కడ మీకు మెయిన్గా ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినటువంటి ఒక ఫార్ములా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సపోజ్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ కావాలి. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్, కాట్ని ఎలా రాసుకోవచ్చండి మనం? కాస్ బై సైన్, కాస్ బై సైన్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకే, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు మనకి? ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది మనకి నోన్ ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉండాలి. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్సే కదా, క్లియర్ అయిపోయిందిగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్, కాబట్టి ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా లాగ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. అలాగే సెకండ్ వన్ ఇంటిగ్రల్ tan ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ tan ఎక్స్ డిఎక్స్. అంటే ఇప్పటివరకు మనకి రిమైనింగ్ డినామినేటర్ ఫంక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనకి స్టాండర్డ్ ఫార్ములాలో మనం తీసుకురావటం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా tan ఎక్స్ అంటే ఏంటి? tan అంటే సైన్ బై కాసే కదా, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. మరి ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. అందువల్ల ఎలా రాద్దాం? మైనస్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్. సరిపోయింది కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఎందుకు రాసిన విధంగా ఎఫ్ డాష్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. అందువల్ల ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్. ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ రాసినట్లయితే మనకి చక్కగా ఎలా ఉంటుంది? మైనస్ లాగ్ మాడ్ కాస్ ఎక్స్. అంటే మనకి ఒక ఫార్ములా ఉంది ఆల్రెడీ, లాగ్ మైనస్ ఎన్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదా మనకి ఇచ్చినటువంటి దానిలో అయితే -1 ఇంటూ లాగ్ ఎక్స్ పవర్ -1 అంటే ఏమొస్తుంది నాకు? 1/x వచ్చేస్తుంది. ఓకే, 1/x. అలాగే ఇక్కడ కూడా 1/cos x, 1/cos x. 1/cos x అంటే ఏంటి? సీకెంట్ ఎక్స్. కాబట్టి tan x యొక్క ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి, కాట్ ఎక్స్ ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి, tan x ఇంటిగ్రల్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి, tan xకి లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, కాట్ ఎక్స్కి లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ మీరు నీట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒరిజినల్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా మనం న్యూమరేటర్ బట్టి డినామినేటర్ రాయడం అలవాటు చేసుకోవాలి.
అలాగే ఇందాక నేను చెప్పినటువంటిది రెండు సైన్లు ఉన్న రెండు కాసులు ఉన్నా కానీ మనకేంటంటే ఒకటి క్యాన్సిల్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. కంపల్సరీ ఒకటి క్యాన్సిల్ కావాలి. సైన్ కానీ కాసు కానీ అప్పుడు కాస్ బై సైన్ లేదు, సైన్ బై కాస్, ట్యాను కాట్, దేనికైనా ఇంటికల్ తెలుసు మనకి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్లో లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇలా రాద్దాం 1 sin x minus a into sin x minus b, ఓకే, dx. ఇప్పుడు ఇక్కడ మనకి డినామినేటర్ బట్ న్యూమినేటర్ రైట్ ఎలాగూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ రాశాను, నెక్స్ట్ ఎక్స్ మైనస్ బి రాశాను, ఓకే. అయితే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది అంటే ఎక్స్ అనేది రాకూడదు, ఇక్కడ వేరియబుల్ రాకూడదండి, క్యాన్సిల్ కావాలంటే మధ్యలో మైనస్ ఉండాలి. అప్పుడు ఏమైంది, మైనస్ ఏ ఇక్కడ ఏమొచ్చిందండి మీకు, ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ ప్లస్ బి క్యాన్సిలే కదా. అంటే ఏం మిగిలింది, బి మైనస్ ఏ, అంటే సైన్ ఆఫ్ బి మైనస్ ఏ ఎక్స్ట్రా ఉంది. అంటే ఏం చేసాం మనం, సైన్ ఆఫ్ బి మైనస్ ఏ పెట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేశారు. అందువల్ల సేమ్ ఇక్కడ డినామినేటర్లో కూడా సైన్ ఆఫ్ బి మైనస్ ఏ, సైన్ ఆఫ్ బి మైనస్ ఏ, ఓకే. ఇది కాస్త ఇంకా కూడా ముందుకు తీసుకొస్తాను. సైన్ ఆఫ్ ఇక్కడ 1 సైన్ ఆఫ్ బి మైనస్ ఏ, ఓకే, బై ఇక్కడ dx sin x minus a ఇంటూ sin x minus b, ఓకే. ఇప్పుడు ఇది sin a మైనస్ b, ఏ ఇది sin a మైనస్ b, sin a cos b మైనస్ cos a sin b. కాబట్టి ఇది ఎలా ఉంటుంది, 1 sin b మైనస్ a ఇంటిగ్రల్ sin a cos b మైనస్ cos a sin b, sin a cos b మైనస్ cos a sin b dx, ఓకే. ఇక్కడ sin ఆఫ్ x మైనస్ a సారీ sin ఆఫ్ ఇక్కడ కూడా sin ఆఫ్ x మైనస్ b, sin ఆఫ్ x మైనస్ b, sin ఆఫ్ x మైనస్ b. ఇప్పుడు సపరేట్ చేసేవాడికి ఏమవుతుందండి, మొదటిది సైన్ క్యాన్సిల్, అంటే కాస్ బై సైన్ అంటే కాట్ మిగులుతుంది, ఓకే. నెంబర్ 3, evaluate the following integrals. Exercise 6b, Roman number 3. Exercise 6b, Roman number 3, question number 1. Integral sin 2x divided by a cos square x plus b sin square x, a cos square x plus b sin square x dx. సో ఇక్కడ మనకి చక్కగా ఇక్కడ గమనించినట్లయితే దీని మొత్తాన్ని టీ అనుకున్నట్లే దాని డెరివేటివ్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే కాస్ స్క్వేర్ ఏంటండి, ఎక్స్ స్క్వేర్కి 2x, కాస్ స్క్వేర్కి 2 cos x, అగైన్ కాస్కి మైనస్ సైన్ ఎక్స్, అంటే 2 sin x cos x అంటే sin 2x. ఇక్కడ కూడా sin స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్ కూడా సేమ్ అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ చక్కగా ఏం చేయాలంటే మీరు లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 1 రాద్దాం, ఇక్కడ ఇంకా 1 రాద్దాం. సో 1 a cos square x plus b sin square x into sin 2x dx, okay. So put a cos square x plus b sin square x is equal to, సో ఇప్పుడు దీని డెరివేటివ్ చూడండి, a ఇంటూ కాస్ స్క్వేర్కి 2 cos x, ఓకే. అగైన్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ఓకే. కాస్ స్క్వేర్కి 2 cos x, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్, అగైన్ ప్లస్ b సైన్ స్క్వేర్కి x స్క్వేర్కి 2x, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్,
ఓకే, ఈ మొత్తానికి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. సో ఇక్కడ గమనించినట్టే 2 కాసు సైన్, అలాగే 2 సైను కాసు అంటే ఏంటి మనకి చక్కగా ఏమొస్తుందండి మీకు సైన్ 2x. సైన్ 2x అంటే మైనస్ ఏ సైన్ 2x ప్లస్ బి సైన్ 2x dx ఈజ్ ఈక్వల్ డిటి. ఓకే, సో ఇప్పుడు మీరు సైన్ 2x కామన్ చూసినట్లయితే b మైనస్ ఏ ఇంటూ సైన్ 2x. సైన్ 2x కామన్ తీసుకుంటే b మైనస్ ఏ dx ఈజ్ ఈక్వల్ డిటి. అంటే ఇప్పుడు చాలా క్లియర్గా సైన్ 2x dx ఈజ్ ఈక్వల్ 1/b మైనస్ ఏ ఇంటూ డిటి. సైన్ 2x dx ఈజ్ ఈక్వల్ 1/b మైనస్ ఏ డిటి. సో ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ మనకి ఇది t అనుకున్నాము, ఇది వచ్చేసరికి 1/b మైనస్ ఏ డిటి. కాబట్టి 1/b మైనస్ ఏ ఇంటూ b మైనస్ ఏ ఇంటిగ్రల్ 1/t డిటి. 1/t డిటి. సో ఇప్పుడు 1/t ఇంటిగ్రల్ లాగు మాడ్యులస్. కాబట్టి దీనికి ఆన్సరు 1/b మైనస్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం చక్కగా చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 1 minus tan x by 1 plus tan x. Integral 1 minus tan x by 1 plus tan x. Second question. Integral 1 minus tan x by 1 plus tan x dx. Okay. సో ఇక్కడ చూడండి, లెట్ i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 1 మైనస్ ట్యాన్ ఎక్స్ బై 1 ప్లస్ ట్యాన్ ఎక్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ విధంగా కూడా f డాష్ ఎక్స్ బై f ఎక్స్ ఏం లేదండి. f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏం లేదు. కానీ ఇప్పుడు ట్యాన్ అంటే సైన్ బై కాస్ రాసుకోవచ్చు కదా, ఇలా రాద్దాం. 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ whole divided by 1 plus sin x by cos x. Sin x by cos x. Okay, dx. Okay, సో ఇప్పుడు చూడండి ఎల్సిఎం కట్టినట్లయితే cos x మైనస్ sin x అయితే ఇక్కడ ఎల్సిఎం కట్టినట్లయితే ఏమవుతుందండి మీకు cos x మైనస్ sin x. ఓకే, బై ఇక్కడ కూడా ఏమొస్తుంది cos x ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఎల్సిఎం కట్టినట్లయితే కాస్ ఎక్స్ ఎల్సిఎం అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఇక్కడ కూడా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. దీన్ని ఇంకో స్టెప్ కూడా రాస్తాను మీకు. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, దాన్ని నేను రాస్తా మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. వాల్యూ మారలేదుగా, అంటే మీకు క్లారిటీ కోసం f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ క్లియర్గా ఉందా లేదా అనే దానికి మీకు ఇంకో స్టెప్ కూడా అదనంగా రాస్తారు. కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. కాబట్టి క్లియర్గా ఫార్ములా f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ f డాష్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్. సో ఈ విధంగా మీరు చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సరు లాగ్ ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్. సో సింపుల్గా అంటే మనకి డైరెక్ట్గా ఏం తెలియనప్పుడు ఫండమెంటల్స్ కదా, ట్యాన్ అంటే ఏంటి, సైన్ బై కాస్. సో అలాగే ఎక్కడైనా కాట్ ఇచ్చిన అది 1 మైనస్ కాట్ ఎక్స్ బై 1 ప్లస్ కాట్ ఎక్స్ ఇచ్చింది సేమ్ ఇది. అంటే డిఫరెంట్ మోడల్స్ ఎలా చేయాలన్న ఒక ఆలోచన ఉన్నట్లయితే ఇంకో వేరే ప్రాబ్లం కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు చక్కగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది.
సో ఇవన్నీ ఏంటంటే వేరే ప్రాబ్లం ఏది ఇచ్చినా కానీ మనం నేర్చుకున్నవి ఏంటి దాని ప్రకారం నెక్స్ట్ ప్రాబ్లం ఏదైనా ఇచ్చినా చేసేట్టుగా ఉండాలి అది. సో ఆ మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఎలా చేసాం మనం, దానికోసం ఏమిటి అనేది ఆ ప్రొసీజర్ అనేది తెలుసుకోవాలండి మెయిన్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. cot of log x divided by x. cot of log x. సో చాలా క్లియర్గా తెలుస్తుంది మీకు ఈ ప్రాబ్లంలో. ఎప్పుడైతే మీకు ఇక్కడ కాట్ అనేది ఉందో, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 ఇంటిగ్రల్ cot of log x by x. మీకు ఇక్కడ చదవండి cot of log x. నీకు ఇంటిగ్రల్ దేని తెలుసు, cot x తెలుసు, cot x ఇంటిగ్రల్ తెలుసు, log of sin x అని. ఓకే, అంటే ఇప్పుడు cot x అంటే x ప్లేస్లో వేరే ఏది ఉంది, log x ఉంది. సో log x ఈజ్ ఈక్వల్ టీ అనుకో అంటే. ఓకే, లెట్ I ఈజ్ ఈక్వల్ cot of log x by x dx. So put log x is equal to t. So log x की 1 by x dx is equal dt. So ఇప్పుడు చూడండి I is equal మీకు క్లియర్గా రాస్తాను cot of log x into 1 by x dx. కాబట్టి ఇప్పుడు ఇది చాలా క్లియర్గా cot t dt. కాట్కి ఇంటిగ్రల్ log of sin t. కాబట్టి ఆన్సర్ log of sin of log x. t అంటే log x కాబట్టి. సో ఈ విధంగా చక్కగా ఏది ఇచ్చినా కానీ మీరు గమనించుకోండి, కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా ఈజీగా తెలిసిపోతుందండి, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. నెక్స్ట్ అలాగే e power x into cot e power x. e power x into cot e power x. సో డైరెక్ట్గా మీకు తెలిసిపోద్దండి ఈజీగా. e power x into cot of e power x plus c. ఇప్పుడు చూడండి e power x t అనుకుంటే దాని డెరివేటివ్ కాబట్టి కాట్కి ఇంటిగ్రల్ ఏంటి, log of sin, cot log of sin of e power x. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఈజీ. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా రాద్దాం, cot of e power x into e power x dx. So put e power x is equal to t. Okay, so e power x dx is equal to dt. e power x dx. Therefore I is equal ఏమవుతుంది cot t dt. సో cot t dt అంటే log of sin t. కాబట్టి ఆన్సర్ log of sin of e power x ప్లస్ c. చాలా సింపుల్గా అంటే ఎలా చేయాలో ఒక ఆలోచన వచ్చినట్టు డెఫినెట్గా నెక్స్ట్ ఈజీగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్, మరికొన్ని ప్రాబ్లమ్స్. సీకెంట్ ఆఫ్ tan x ఈ ఎక్సైజ్ 6Bలోనే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో 6B అయిపోయిందంటే ఆల్మోస్ట్ మీకు 75% అయిపోయినట్లేను. సీకెంట్ ఆఫ్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x. చాలా ఈజీగా తెలిసిపోతుంది మీకు, పెద్ద ఇబ్బంది. ఎందుకంటే tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x అంటే మీకు సీకెంట్ x తెలుసు కదా. సీకెంట్ x ఏంటి, log of సీకెంట్ x ప్లస్ tan x లేదా log of tan of π/4 ప్లస్ x/2. ఏ విధంగా ఇస్తున్నా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు లెట్ I ఈజ్ ఈక్వల్ సీకెంట్ ఆఫ్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx. ఓకే, సో ఎందుకంటే సీకెంట్ x తెలుసు, ఆ ఎక్స్ ప్లస్ వేరేది ఉంది. సో లెట్ ఇట్ బి t. సో పుట్ tan x ఈజ్ ఈక్వల్ t అండి. సో tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x dx ఈజ్ ఈక్వల్ dt. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ సీకెంట్ t ఇది ఒకసారి t. సో సీకెంట్ t కి log of సీకెంట్ x ప్లస్ tan x కాబట్టి log of సీకెంట్ t ప్లస్ tan t. కాబట్టి ఆన్సర్ log of సీకెంట్ ఆఫ్ tan x ప్లస్
tan of tan x ఇలా రాసుకోవచ్చు. లేదు మీకు ఇంకో ఫార్ములా ఏంటి, log of tan of π/4 ప్లస్ t/2 π/4 ప్లస్ t/2 రాసుకోవచ్చు. t అది secant x tan x/2. సో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే మీరు ఏది రాసిన ఇస్తారండి మార్కులు, అందుకోసం రెండు రాస్తాను. టీ అంటే tan x కాబట్టి tan x/2. సో మీరు ఏ విధంగా రాసిన ఇస్తారండి. మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రల్ secant x dx. secant xకి ఫార్ములాస్ secant x log of secant x ప్లస్ tan x ప్లస్ లేదు log of modulus tan of π/4 ప్లస్ x/2. ఓకే, π/4 ప్లస్ x/2. సో ఏది రాసిన ఇచ్చేస్తారండి, ఇది రాసిన ఇది రాసిన కాబట్టి అవి మనం ఇది రాయలేకపోయాం అనుకోదు. ఓకే, నెవర్ థింక్ లైక్ దట్. సో మీరు ఇది ఈజీగా మీరు కనిపెట్టవచ్చండి, చాలా ఈజీగా. ఓకే, సో ఈ విధంగా మీరు ఏ ఫార్ములా యూజ్ చేస్తే మార్క్స్ వచ్చేస్తాయండి. ఓకే, మీరు కరెక్ట్గా ఫార్ములా మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th క్వశ్చన్. మనం ఈ వీడియోలో 4 ఫార్ములాస్ డెరివేషన్ నేర్చుకున్నాం. అలాగే రోమన్ నెంబర్ 2లో మిగిలిపోయినటువంటి 40, 41 నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6th, రూట్ ఆఫ్ sin x ఇంటూ cos x. 6th క్వశ్చన్ చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా. రూట్ ఆఫ్ sin x ఇంటూ cos x dx. చూడండి అసలు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా sin x అనుకోండి దాని డెరివేటివ్ ఎక్కడ, ఎందుకంటే రూట్ x తెలుసుగా. రూట్ x ఇంటిగ్రల్ ఏంటి 2/3 x/4 3/2. సో ఎంతో చక్కగా అంటే మీకు ఇంటిగ్రేషను ఫార్ములాస్ కనుక వచ్చినట్లయితే ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదండి. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఆ ఫార్ములా తెలియకపోతే అసలు ఏది టీ అనుకోవాలి తెలియదు. నీకు దీన్ని టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఉందా లేదా డైరెక్ట్గా, ఇంకే విధంగా ఇబ్బంది లేదు. పుట్ sin x ఈజ్ ఈక్వల్ టీ. సో వెంటనే cos x dx. మనం ఏదైతే మనం ఇక్కడ x అనేది మనం ఏదైతే టీ అనుకుంటున్నామో దాని డెరివేటివ్ పక్కన ఉండాలి, అయిపోయింది. సో ఈజీగా రూట్ టీ dt. రూట్ xకి 2/3 x/4 3/2. సో ఆన్సరు 2/3 sin x హోల్ పవర్ 3/2. దీన్ని sin x ఇంటూ రూట్ sin x రాస్తాను, అవసరం లేదు. sin x హోల్ పవర్ 3/2 ఎనఫ్, అంతే. సో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ 7th one, tan power 4 ఇంటిగ్రల్ tan power 4x secant square x dx. ఇక్కడ చూడండి చాలా ఈజీగా tan x t అనుకుంటే దాని డెరివేటివే కదా, tan x t అనుకుంటే దాని డెరివేటివే కదా, చాలా ఈజీ కదా. tan x డెరివేటివ్ అనుకున్నట్లయితే మీరు ఈజీగా ఎవాల్యుయేట్ అయింది. కాబట్టి వాటిని చూడటంతో మీకు చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. tan power 4x ఇంటూ secant square x dx. ఇప్పుడు మనం టీ అనుకున్నామండి, హోల్ పవర్ ఎన్ ఏది ఉన్నా కానీ దాన్ని టీ అనుకుంటూ అలవాటు చేసుకుంటాం. సో tan x ఈజ్ ఈక్వల్ టీ. tan x ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నప్పుడు దానికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే dx పక్కన ఉండాలి. tan x డెరివేటివ్ ఏంటి, secant square x dx ఈజ్ ఈక్వల్ dt. మనం tan x t అనుకున్నట్లయితే దాని డెరివేటివ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు therefore I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, t పవర్ 4 dt. t పవర్ 4కి ఏంటి, x పవర్ nకి x పవర్ n+1/n+1. కాబట్టి ఆన్సరు 1/5 ఇంటూ t పవర్ 5. అంటే ఆన్సరు 1/5 ఇంటూ tan x హోల్ పవర్ 5 ప్లస్ tan x హోల్ పవర్ 5/5. ఓకే, సో ఈ విధంగా మనం దేన్ని టీ అనుకోవాలని చాలా ఈజీ తెలిసిపోద్ది. dx పక్కన దాని డెరివేటివ్ రెడీగా ఉంది. సో దాన్ని టీ అనుకోవడం అనేటువంటిది ఆలోచన రావాలి వెంటనే. ఓకే, నెక్స్ట్ అలాగే 8th one,
ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 dx. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే మీకే ఇంటిగ్రేషను మీరు కూడా ఎక్స్పర్ట్ కావచ్చు. కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇచ్చిందాన్ని. మనకు నోన్ ఫార్ములాస్ ఏంటో గమనించండి. నోన్ ఫార్ములాస్ ఏంటి? 1/√x తెలుసు. సపోజ్ దీని డెరివేటివ్ చూడండి. ఇక్కడ ఎక్స్కే డెరివేటివ్ 2x, 3xకి 3, 4కి డెరివేటివ్. అంటే ఇక్కడ ఏ ఫార్ములాలో ఉంది మనకి? f'(x √f of x) f'(x √f of x) is equal to 2√fx. అంతే, 2√f of x. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్. అది వితౌట్ రూట్ అంటే లాగ్, విత్ రూట్ ఉంటే 2 రూట్. కాబట్టి ఆన్సర్ ఏ విధంగా సబ్స్టిట్యూషన్ కూడా అవసరం, డైరెక్ట్గా ఉండిపోయింది ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఎంత ఈజీ అంటే ఆ ఫార్ములా కనెక్ట్ కావాలండి. కరెక్ట్గా ఆ లింక్ కనుక మీకు వచ్చినట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. చూసుకోండి, ఇక్కడ వితౌట్ రూట్ అనుకో లాగ్ వేసాము, విత్ రూట్ కాబట్టి 1/√xకి 2√x. f'(x √fx) ఈజ్ ఈక్వల్ 2√fx. చాలా ఈజీగా అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 9th వన్ కొసీకెంట్ స్క్వేర్ x ఇంటిగ్రల్. ఇక్కడ కూడా చూడండి, కొసీకెంట్ స్క్వేర్ x ఇంటూ రూట్ cot x dx. సో లెట్ ఎస్ మీరు కూడా రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ విన్నారు కాబట్టి ఏది టీ అనుకోవాలి రెడీగా ఉండిపోయింది. మీకు కూడా ఒక ఐడియా వచ్చేసింది. ఎందుకంటే cot x డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ x. ఓకే, మైనస్ కొసీకెంట్ స్క్వేర్ x అంతే కదా. కాబట్టి ఇక్కడ లేదు, cot x ఈక్వల్ టీ అనుకో. సో మైనస్ కొసీకెంట్, మైనస్ లేదు, నో ప్రాబ్లం. ఏమవుతుంది ఇప్పుడు మైనస్ లేకపోతే? ఓన్లీ కొసీకెంట్ స్క్వేర్ x dx. కొసీకెంట్ స్క్వేర్ x dx ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మైనస్ dt. అంతే. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఇది √t మైనస్ dt అవుతుంది. కాబట్టి మైనస్ √tకి 2/3 t⁻3/2. t అంటే cot x. కాబట్టి ఆన్సరు మైనస్ 2/3 cot x హోల్ పవర్ 3/2. cot x హోల్ పవర్ 3/2. సో ఈ విధంగా చాలా ఈజీగా అంటే సబ్స్టిట్యూషను ఏదనుకోవాలన్న ఒక ఆలోచన మీకు డెఫినెట్గా అయితే ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది ప్రతి ప్రాబ్లం చూడటంతో. ఓకే, అలాగే నెక్స్ట్ మరొక ప్రాబ్లం సీకెంట్ x ఇంటూ బిట్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ రోమన్ నెంబర్ 3లో మనకి టోటల్ 21 ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ తోటి దీన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేద్దాం. సీకెంట్ x ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ x ప్లస్ tan x. ఇదేనండి మనకి ఈ వీడియోకి లాస్ట్ ప్రాబ్లం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు క్లాసులు ఎలా జరిగినా కానీ అది ఆ సిలబస్లో ఉన్నదా లేదని ఆలోచించవద్దు, కంటిన్యూషన్ చేసేసుకుంటుంది. ఎందుకంటే ఉన్న టైం తక్కువ అండి మనకి. కాబట్టి ఆ ఉన్న టైం తక్కువ ఉన్నప్పుడు చక్కగా మీరు ఉపయోగించుకోండి. ఏవైతే మీకు కంటిన్యూషన్గా చేశానో ఒక్కో చాప్టర్ ఈజీగా చేసుకోండి. అందువలన మీరు పెద్దగా ఇబ్బంది పడకుండా చక్కగా నేనైతే అన్నీ ఇస్తానండి. ఇక్కడ చూడండి, ఇదే ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ సీకెంట్ x ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ x ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ x ప్లస్ tan x. ఇప్పటి వరకు అసలు మనం ఇంటిగ్రల్ లాగ్ x తెలుసుకున్నామా? లేదు. కాబట్టి ఇంటిగ్రల్ తెలియదు లాగ్ xకి. కాబట్టి మొత్తం టీ అనుకోండి. టోటల్గా మనం చక్కగా పుట్ లాగ్ ఆఫ్ సీకెంట్ x ప్లస్ tan x, ఈ టోటల్ టీ అనుకోండి. ఎందుకంటే లాగ్
తెలియదు కదా, లేకపోతే దీన్ని టీ అనుకునేవాళ్ళమే. లాగ్ ఎక్స్ కానీ ఇంటికి తెలిస్తే టీ అనుకునేవాళ్ళం, తెలియదు కదా మనం లాగ్ ఎక్స్కి డెరివేటివ్ తెలుసు 1/x. కాబట్టి ఇప్పుడు లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/x. కాబట్టి 1/sec x ప్లస్ tan x. ఓకే, ఇంటూ secant xకి secant x tan x, అగైన్ tan xకి secant square x. ఓకే, dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇందులో secant x కామన్ తీయండి. ఇందులో secant x కామన్ తీసినట్లయితే ఏమవుతుంది, secant x కామన్ తీస్తే tan x ప్లస్ secant x, tan x ప్లస్ secant x బై secant x ప్లస్ tan x. ఓకే, క్యాన్సిల్. dx ఈజ్ ఈక్వల్ టు dt. కాబట్టి ఏమొచ్చిందండి నీకు secant x dx ఈజ్ ఈక్వల్ dt. కాబట్టి ఈ i ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి గమనించినట్టయితే మనం ఇలా రాసుకుంటాం, లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x ఇంటూ secant x dx ఈజ్ ఈక్వల్ అదే. ఓకే, secant x dx. కాబట్టి ఇదంతా మనకి t, ఇది వచ్చేసరికి dt. టీకి ఇంటిగ్రల్ t²/2. కాబట్టి ఆన్సర్ ఇప్పుడు లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x హోల్ స్క్వేర్ బై 2. కాబట్టి 1/2 ఇక్కడ పెట్టుకున్నాం, 1/2. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కాబట్టి ఈ సిలబస్ అనేది కంటిన్యూగా జరుగుతుందండి. చక్కగా డైలీ కూడా నేను చెప్పేటువంటి ఆ 10 ప్రాబ్లమ్స్ లేదా 15 బిట్స్ 15 ప్రాబ్లమ్స్ చక్కగా నేర్చుకున్నట్టయితే మీరు ప్రతి ఒక్క దానిలో కూడా ఎక్స్పర్ట్ కావచ్చు, మీకు ఐపీలో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. దీని తర్వాత జేఈ మెయిన్స్ కూడా ఈ చాప్టర్ అయిన వెంటనే దానికి సంబంధించి జేఈ మెయిన్స్ కోర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మా ఈ ఛానల్ని దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు చక్కగా వెంటనే వస్తాయి. అలాగే ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్నట్లయితే చక్కగా నా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు మీ ఆర్టిఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.